హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా అనేక ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనము ఒక 2 డేస్ నుంచి ఈ 4 కోట్ల ప్యాకేజీ, కోటి రూపాయల ప్యాకేజీ, 2 కోట్ల ప్యాకేజీ అనే విషయాన్ని ఒకటి చూస్తూ, తర్వాత హై ఫ్రీక్వెన్సీ ఫార్మ్స్ అంటే ఏదో కూడా ఒక వీడియో కూడా నిన్న చేయడం జరిగింది. సో దాని ఎక్స్టెన్షన్‌లో దీని గురించి మరింత లోతుగా హెచ్ఎఫ్టీ కంపెనీస్ అంటే ఏంటి? అసలు యాక్చువల్ వర్క్ ఏం నడుస్తుంది లోపలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకోటి, ఇంతింత సాలరీస్ ఇట్లా ఎట్లా ఇవ్వగలుగుతున్నారనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫార్మ్స్, దీన్నే హెచ్ఎఫ్టీ ఫార్మ్స్ అని కూడా అంటారు. ఇది మిల్లీ సెకండ్స్‌లో నడుస్తుందండి. థౌజండ్స్ ఆఫ్ ట్రేడ్స్ ఇన్ మియర్ మిల్లీ సెకండ్స్. దీన్ని లెవరేజింగ్ అడ్వాన్స్డ్ అల్గరిథమ్స్, అల్ట్రా లో లేటెన్సీ నెట్వర్క్స్‌ని ఉపయోగించి చేస్తారనమాట. అల్ట్రా లో లేటెన్సీ నెట్వర్క్స్‌ని ఉపయోగించి చేస్తారు. ఇది మిల్లీ సెకండ్స్ అంటే సెకండ్‌లో కూడా 10వ వంతు, 100వ వంతు మిల్లీ సెకండ్స్‌లో దీని యొక్క మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్‌గా వీళ్ళు అసలు ఏం చేస్తారనేది మనం చూసినప్పుడు, వరుణ్ నువ్వు క్యాచ్ చేయట్లేదు స్పీడ్. సో ఈ హెచ్‌టీ ఫార్మ్స్ అనేవి కాంప్లెక్స్ అల్గరిథమ్‌తో ఆపరేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క కాంప్లెక్స్ అల్గరిథమ్స్ ఉపయోగించి వీళ్ళు ఏం చేస్తారంటే, దే అనలైజ్ మార్కెట్ ట్రెండ్స్. ఓకే. సో ఆ మార్కెట్ ట్రెండ్స్‌ని చూస్తూ ట్రేడ్స్‌ని ఆర్గనైజ్ చేస్తారు. ఎంత వేగంతోనంటే మెరుపు వేగం అంటాం కదా, లైటనింగ్ స్పీడ్‌తో. వీళ్ళ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి మైనర్ ప్రైస్ డిస్క్రిపెన్సీస్ జరుగుతుంటాయన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక షేర్ యొక్క వాల్యూ ఒక ₹100 ఉందనుకోండి. ₹100 నుంచి ₹101 పెరుగుతుందని అంచనా ఉందనుకోండి. అంటే ఆ యొక్క చిన్న అమౌంట్‌ని జనరల్‌గా ఎవరు పట్టించుకోరు. సో ఆ చిన్నదాన్నే వీళ్ళు అన్నిటికన్నా అల్గరిథమ్స్ ఉపయోగించి ముందుగా గుర్తించేసి మొత్తం వేరియస్ మార్కెట్స్ అన్నింటి కూడా స్టడీ చేసేసుకొని, ఆ ₹1 ఇంటూ ఒక 1,00,00,000 షేర్ల మీద వచ్చిందనుకో, కోటి ఇంటూ ₹1 వేస్తే ₹1,00,00,000 వచ్చేసాయి. లేదా ₹2 వేరియేషన్. అంటే ఒక నార్మల్ వ్యాపారస్తుడు ఈ యొక్క చిన్న వేరియేషన్ గుర్తించలేడు. వీళ్ళు అల్గరిథమ్స్ ఉపయోగించి ఆ మైనర్ వేరియేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ షేర్ మార్కెట్స్‌లో, అవి ఎగ్జాక్ట్‌గా గుర్తించి దాని ద్వారా సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ అనేవి పొందుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క కాంపిటీషన్ ఏదైతే, ఎందుకు వీళ్ళు ఇంత ఎక్కువ సాలరీస్ పే చేస్తారంటే, వీళ్ళు దేశంలో ఉన్నటువంటి బెస్ట్ టాలెంట్ కోసం చూస్తుంటారనమాట. ఏ టాలెంట్స్ ఉండాలి పిల్లల్లో అని కోరుకుంటారంటే, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్. ఈ మూడింటిని కలగలిపినటువంటి ఫీల్డ్ అనమాట ఇది. సో ఫినాన్స్ ఉంటుంది, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉంటుంది, డేటా అనాలిసిసే కదా మీరు చేసేది. కాబట్టి డేటా సైన్స్ కూడా ఈ 3 స్కిల్స్ గాని ఉన్నట్లయితే మీరు స్ట్రాటజీస్ వేసే దాంట్లో భాగంగా కోట్ల రూపాయలు ప్యాకేజీ తన్నుకొని దీంట్లోకి వెళ్ళొచ్చు. ఇదనమాట విషయం. సో ఇంకొన్ని స్కిల్స్ మనం కానీ దీన్ని చూసినప్పుడు, అల్గరిథమ్ డెవలప్మెంట్, స్టాటిస్టికల్ మోడలింగ్, లో లేటెన్సీ ప్రోగ్రామింగ్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్‌ని పూర్తిగా అర్థం చేసుకొని ఉంటాం. ఈ 5 స్కిల్స్ కూడా దీనికి అవసరమైనటువంటి మరికొన్ని స్కిల్స్ అన్నట్టు. సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూసాము. దీంట్లో ఛాలెంజెస్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎప్పుడైతే సాలరీ ఎక్కువ ఉంటుందో దాని యొక్క దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట. అటువంటి కొన్ని ఇబ్బందులు కానీ మనం చూసినప్పుడు, లాంగ్ వర్కింగ్ అవర్స్ వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. 13 to 14, 15 అవర్స్ కూడా పనిచేయాల్సి వస్తుంది. హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్‌లో పనిచేయాల్సి వస్తుంది. సో ఎప్పటికప్పుడు మీరు ఇన్నోవేట్ అవుతూ ఉండాలి. మార్కెట్ యొక్క చేంజెస్‌ని బట్టి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. సో ఇది అందరికీ పనికొచ్చే జాబ్ కాదండి. సో ఈ కండిషన్స్ ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రమే దీంట్లో రివార్డింగ్ కెరియర్‌ని వీళ్ళు చేసుకునేదానికి అవకాశం ఉంది. సో మీరుకి ఎవరైతే హెచ్ఎఫ్టీస్ అని అనుకుంటున్నారో, ఇప్పుడు ఎవరైతే జేఈఈ కంప్లీట్ అయిపోయింది, మీరు హెచ్ఎఫ్టీ టార్గెట్‌గా పనిచేయాలనుకున్నట్లయితే మీరు ఇవన్నీ విషయాలను కూడా తెలుసుకోవాలి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో, ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్‌లో, అదేవిధంగా ప్రెషర్‌ని తీసుకోవడంలో మీరు కానీ సక్సెస్ఫుల్ అవ్వగలము అనుకుంటే మీకు ఇది పర్ఫెక్ట్ కెరియర్ చాయిస్ అనేది అవుతుందన్నమాట. సో విద్యార్థులు, మీరు ఎవరైతే మనీ సంపాదించాలి, హెచ్ఎఫ్టీస్‌లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఐఐటీకి ఎవరైతే మంచి పర్సెంటైల్ వచ్చింది, ఈరోజు 22nd ఎవరైతే బాగా ఎగ్జామ్ రాసి మీకు ఎవరైతే 200 ప్లైన మార్క్స్ వస్తాయో, వాళ్ళు మంచి ఐఐటీస్‌లోకి వెళ్ళి హెచ్ఎఫ్టీలోకి పోయి చదువు, మేము సంవత్సరానికి ₹2,00,00,000 సంపాదించాలని నిజంగా మీకు ఆలోచన ఉందో, వాళ్ళు తప్పనిసరిగా మాకు కామెంట్స్ రూపంలో కింద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి. హెచ్ఎఫ్టీస్ గురించి మరిన్ని వీడియోస్, ఇంకా ఈ క్వాంట్ కంపెనీస్, హెచ్ఎఫ్టీ కంపెనీస్, ఈ 1,00,00,000 నుంచి 2,00,00,000 కొట్టడానికి ఓన్లీ ఐఐటీఐ సార్ నార్మల్ వాళ్ళకి కూడా ఇది వస్తుందంటే, మీకు నిజంగా ఆ స్కిల్స్ ఉంటే వస్తుందన్నమాట. మీకు నిజంగా ఆ స్కిల్స్ ఉంటే మీరు ఐఐటీలోనే మంచి ర్యాంక్ కొట్టిండేవాళ్ళు కదా. సో ఇప్పుడైనా మీరు అది చేసిన తప్పని తెలుసుకొని, ఇక్కడ ఉన్నటువంటి 4 ఏళ్లలో కూడా ఈ స్కిల్స్ ఏదైతే నేను ఇందాక చెప్పానో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనుకోండి, లేకపోతే డేటా సైన్స్ అనుకోండి, ఫినాన్స్ అనుకోండి, అల్గరిథమ్స్ అనుకోండి, ఇటువంటి వాటి మీద కానీ మీరు పట్టు సాధించినట్లయితే డెఫినెట్‌గా మీ ₹1,00,00,000 కల నిజంగా మీకు ఉన్నట్లయితే, 1,00,00,000, ₹2,00,00,000 నార్మల్ కాలేజెస్ వాళ్ళకి కూడా వస్తుంది. బట్ మీరు వాళ్ళకన్నా గొప్ప అనేటువంటి ప్రూవ్ చేసుకోవాలి. హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని జాగ్రత్తగా అప్డేట్ చేసుకొని, రిక్రూటర్ దృష్టిలో మీరు పడ్డట్టయితే డెఫినెట్‌గా మీకు కూడా ఇటువంటి అవకాశం వచ్చేదానికి అవకాశం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.